2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ/ఎస్టీ రెండో అడిషనల్ సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది. కేసులో A2గా ఉన్న సుభాష్ శర్మకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. మిగిలిన ముద్దాయిలకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. తీర్పు సమయంలో శిక్ష తగ్గించాలని ముద్దాయిలు న్యాయమూర్తిని వేడుకున్నారు. తాము పిల్లలు గలవాలమని, కేసుతో తమకు సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. తనకు 3 పెళ్లి కాని పిల్లలు ఉన్నారని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. కేసులో A1గా ఉన్న మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సెప్టెంబర్ 14న మిర్యాలగూడలో ప్రణయ్ హత్య జరిగింది. తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న కసితో మారుతీరావు సుపారీ ఇచ్చి ప్రణయ్ను హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో మారుతీరావు సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడని నిర్ధారించారు. హత్య కేసుకు సంబంధించి 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఛార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. తీర్పును మార్చి 10కి రిజర్వ్ చేసింది. దాదాపు 5.5 ఏళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ మధ్యలోనే తీవ్ర మనస్తాపంతో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్యవైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ఇంకా సుభాష్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, MA కరీం, తిరునగూర్ శ్రవణ్ కుమార్, శివ, నిజాంలు నిందితులుగా ఉన్నారు. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. తన కొడుకు ప్రణయ్ హత్య కేసు తీర్పుతో ఇకనైనా పరువు హత్యలు ఆగిపోవాలని ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి అన్నారు. నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. ప్రణయ్ హత్య తర్వాత తాము చాలా కోల్పోయామని, జస్టిస్ ఫర్ ప్రణయ్ అంటూ 5 ఏళ్లుగా పోరాటం చేశామని గుర్తు చేశారు. అమృతకు భర్త లేడు, తనకు కొడుకు లేడు, తన మనవడికి నాన్న లేడని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఈ తీర్పుతో దోషుల కుటుంబాలు కూడా బాధపడుతుంటాయని బాలస్వామి చెప్పారు. కానీ ఈ రకమైన హత్యలకు పాల్పడడం విచారణకరమని అన్నారు. ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. 5.5 సంవత్సరాలు కోర్టు తీర్పుకై వేచి చూశామని, ఈ తీర్పుతో తృప్తి చెందామని తెలిపారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు, ఆయన అమృత ఫాదర్, ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి, సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ఇదిలా ఉంటే ప్రణయ్ హత్య కేసును నాటి ఎస్పీ రంగనాథ్ సీరియస్గా తీసుకున్నారని లాయర్ చెప్పారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా శ్రీనివాస్ను నియమించి విచారణ ముమ్మరం చేయించారని చెప్పారు. తక్కువ కాలంలోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేశారని చెప్పారు. కేసులో మిర్యాలగూడ డీఎస్పీ కీలకంగా పనిచేశారని లాయర్ కొనియాడారు.
సక్సెస్ఫుల్ గా కోర్టు వారు ఏదైతే చార్జెస్ ఫ్రేమ్ చేశారో అన్ని సెక్షన్లను సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేయడం జరిగింది అగెన్స్ట్ ఆల్ ది అక్యూజ్డ్. ఈ కేసును ఆనాటి సమాజంలో నేరం చేయాలనుకుంటున్న వాళ్ళకి, సమాజంలో దారుణాలు చేయాలనుకుంటున్న వాళ్ళకి ఒక మంచి లెసన్ మా జిల్లా ఆ రోజు నుంచి 2018లో అప్పుడు పనిచేసినటువంటి అధికారులు, ప్రస్తుతం ఉన్న అధికారులు, మా కోర్టు సిడిఓలు, అప్పుడు ఉన్నటువంటి అందరూ కూడా ఒక సమిష్టిగా జిల్లా పీపీ గారి ఆధ్వర్యంలో ఒక సమిష్టి, ఒక అద్భుతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఒక ఎక్సలెంట్ ఎండ్ చేయడం జరిగింది.